Hello students, today we are going to discuss trial balance related problem. Okay, look at the problem here. From the following balances, prepare trial balance of Satish as on 31st December 2019. 31st December 2019. Okay, 2019 31st December రోజు ప్రిపేర్ చేయమని. ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఇంటర్మీడియట్ లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్. క్యాష్, సేల్స్, సాలరీస్, క్రెడిటర్స్, క్యాపిటల్, పర్చేజెస్, డెటార్స్. ఓకే, ఆల్రెడీ మనకు తెలుసు. హెడ్ ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ సతీష్ యాజ్ అన్ 31st December 2015. ప్రీవియస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ ఉందంటే లేదు. ఓకేనా, అక్కడ సతీషే ఉన్నాడు, ఇక్కడ సతీషే ఉన్నాడు, కానీ అక్కడ ఆ క్వశ్చన్ వేరు, ఈ క్వశ్చన్ వేరు. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే పర్టికులర్స్ కాలంలో అది ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, క్యాష్, సేల్స్, సాలరీస్ అని ఇచ్చింది కదా, ఈ లెడ్జర్స్ నేమ్స్ అవన్నింటిని ఫస్ట్ పర్టికులర్ కాలమ్స్ లో రికార్డ్ చేయాలి. ఓకే, లైన్ గా క్యాష్ అకౌంట్, సేల్స్ అకౌంట్, సాలరీస్ అకౌంట్, క్రెడిటర్స్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, పర్చేజెస్ అకౌంట్, డేటార్స్ అకౌంట్. ఓకేనా, అక్కడ ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ మనం రికార్డ్ చేయాలి. రైట్, అక్కడ ఇచ్చినటువంటి అన్ని రికార్డ్ చేసి ఇప్పుడు వీటి గురించి డిస్కస్ చేయాలి. చూడండి, క్యాష్ ఇచ్చింది. ఓకేనా, క్యాష్ ఇచ్చింది. సో క్యాష్ అసెట్ కాబట్టి ఎక్కడ రాయాలి? అమౌంట్ డెబిట్ కాలంలో రాయాలి. ఓకే, 10,000. సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి ఎక్కడ రాయాలా? క్రెడిట్ కాలంలో రాయాలి, అకార్డింగ్ టు నామినల్ అకౌంట్. సాలరీస్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్కడ రాయాలా? డెబిట్ కాలంలో రాయాలి. క్రెడిటర్స్ లయబిలిటీ ఎక్కడ రాయాలా? క్రెడిట్ కాలంలో రాయాలి. క్యాపిటల్ లయబిలిటీ ఎక్కడ రాయాలా? క్రెడిట్ కాలంలో రాయాలి. పర్చేజెస్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్కడ రాయాలా? డెబిట్ కాలంలో రాయాలి. డెటర్స్ అసెట్స్ కాబట్టి ఎక్కడ రాయాలా? డెబిట్ కాలంలో రాయాలి. రాసిన తర్వాత ఏం చేయాలి? టోటల్ చేస్తే అయిపోతుంది. డెబిట్ టోటల్ చేయాలి, క్రెడిట్ టోటల్ చేయాలి. డెబిట్ 1 lakh rupees వచ్చింది, క్రెడిట్ 1 lakh rupee వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏమైనట్టు? టోటల్ ఈక్వల్ అయింది. డెబిట్ అండ్ క్రెడిట్ కాలమ్స్ బోత్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఏంటి? ప్రాబ్లం క్లియర్ అయినట్టు, అంటే ట్రయల్ బ్యాలెన్స్ అర్థమెటికల్ యాక్యురసీ ఉంది అని చెప్పొచ్చు. ఇట్లా ఈక్వల్ వస్తే మనకి ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. కొన్ని సందర్భాల్లో ఈక్వల్ రాలేదనుకోండి, డెబిట్ 1 lakh rupees వచ్చింది, క్రెడిట్ 90,000 rupees వచ్చింది అనుకోండి, నాకు 10,000 rupees డిఫరెన్స్ వచ్చింది కదా, దాన్ని ఏం రాయాలంటే సస్పెన్స్ అకౌంట్. ఓకే, సస్పెన్స్ అకౌంట్ అని రాసి ఆ డిఫరెన్స్ అమౌంట్ని ఇక్కడ రాసేయాలి. ఓకేనా, ఎక్కడైతే డిఫరెన్స్ వస్తుందో అది సస్పెన్స్ అకౌంట్ అని పెట్టి ఆ అమౌంట్ అక్కడ రాసేస్తే అయిపోతుంది. ఒకవేళ ఈక్వల్ కాకపోతే, కానీ మాక్సిమం కేసెస్లో ట్రయల్ బ్యాలెన్స్ ఏం కావాలి? ఈక్వల్ కావాలి. 98% ఈక్వల్ కావాలి. ఏదో 2% ఈక్వల్ కాకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే సస్పెన్స్ అకౌంట్ అని రాసి ఆ డిఫరెన్స్ అమౌంట్ని డెబిట్ కాలంలో తక్కువ ఉంటే అక్కడ రాయాలి, క్రెడిట్ కాలంలో తక్కువ ఉంటే అక్కడ రాయాలి. ఎటో ఒక సైడ్ రాస్తే అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.